సూర్య న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్య కథ. కలకత్తాలోని జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ పిఠాపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు ధర్నా నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పట్టణంలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలను నిలిపివేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ వైద్యులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వైద్యులపై ఇటువంటి ఘటనలు జరగడం దారుణమన్నారు. వైద్యులపై దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రజలకు వైద్యం అందజేయడం తమ బాధ్యతని, వారి మీద దాడులు జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. హత్య చేసిన నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రవికుమార్, వినయ్, చందన, కీర్తిప్రియ, షారా, విక్టోరియా, అశ్విని, షబానా మాధురి, రోజాప్రియ, జైరామ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి మహిళా లేడీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో మోమిత అనేటువంటి పీజీ రెసిడెంట్ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారం మరియు మర్డర్కి సంబంధించినటువంటి దారుణమైనటువంటి హత్యకి సంబంధించి నిరసన తెలియజేస్తూ మేమందరము డాక్టర్స్ అందరం కూడా ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే కార్యాచరణ స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ లేడీ డాక్టర్స్కి సేఫ్టీ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ సేఫ్టీ ఉండుంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సినటువంటి ఆ డాక్టర్ వాళ్ళు మృతి చెందేవారు కాదేమో. కాబట్టి దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని, అంతేకాకుండా ఎవరైతే ఈ పైశాచికమైనటువంటి చర్యను జరిగించారో వాళ్ళకి అత్యంత తీవ్రంగా కఠినంగా శిక్షని అతి త్వరలో అమలు చేయాలనేది మేము తెలియచేయాలని అనుకుంటున్నాము. అంతేకాకుండా పూర్తి బాధ్యత, పూర్తి రక్షణ కల్పిస్తేనే కానీ మేము వర్క్స్ మరలా తిరిగి స్టార్ట్ చేయవద్దని దేశవ్యాప్తంగా ఇవాళ ఓపీడీ సర్వీసెస్ని తాత్కాలికంగా ఆఫ్ చేసి ఎమర్జెన్సీ సర్వీసెస్ని మాత్రమే కంటిన్యూ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. అయితే ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, అంతేకాకుండా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమల్లోకి తీసుకొచ్చే వరకు ఈ అజిటేషన్ అనేది, ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ అవుతుందండి. అయితే దయచేసి ప్రెస్ వారు కానీ ప్రజలు కానీ ఒక ఆడపిల్ల ఇల్లు దాటి బయటకు వచ్చి వర్క్ చేస్తుందంటే అది ప్రొటెక్ట్ చేయడం అనేది మనందరి బాధ్యత. అలాంటిది అత్యంత హీనాతిహీనంగా మృగాల్లాగా తయారయ్యి ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాన్ని ఖండిస్తున్నాము. ఎస్పెషల్గా దేశవ్యాప్తంగా డాక్టర్స్ అందరూ కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా సిహెచ్సి పిఠాపురంలో కూడా ఇవాళ నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించాలని మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.